నా పేరు సత్యమ్మ. అర్షమూలలు అర్షమూలలు అర్షం. నాకు బరాన సాగు ఇస్తే బాగుంటుంది. మొక్కుతుంది కాలు మొత్తం గాలి బలం అంతా దిగిపోయింది. బొక్కలు అరిగినాయి, రక్తం అరిగిపోయింది. తర్వాత ఈ డాక్టర్ తెలిసినందుకు ఈడికి వచ్చినందుకు సుమారుగా తింటున్నా, మంచిగానే ఉంటున్నా. నా పేరు సత్యమ్మ. అయితే నాకు మొదటిసారి ఏమైంది, మా తెలంగాణలో ఏమంటారు ఆయన అర్షమూలలు అర్షమూలలు అర్షమూలలు. అట్లా నేను ఇక అప్పటిదాకా మందు తినుకుంటూ వచ్చిన. నాకు బరాన సాగు ఇస్తే బాగుంటుంది. మొక్కుతుంది కాలు మొత్తం గాలి ఉంది. బతుకమ్మ తీసుకుపుట్టింది. ఆ పిల్లలు పెడుతున్నారు రోగానికి. అందుకోసమే ఉండొద్దు, బరాన పోదాం, ఇంకెన్ని దినాలు బతకాలని గదే కోరుకుంటున్నా. దినం 24 గంటలు ఆ దేవునికి ప్రార్థన చేసి పడుకుంటున్నాను. తర్వాత డాక్టర్ తెలిసినాక ఇక్కడ వచ్చి మందు తింటున్నా. ఇగో ఈ సోదరు 4వసారి ఐరన్ చేసిన సాకలలో కాలు మొత్తం ఇస్త్రీ చేసి బలం అంతా దిగిపోయింది. బొక్కలు అరిగినాయి, రక్తం అరిగిపోయింది. మంచిగానే ఉన్నా, అన్ని తిన్నా, అన్నీ చేసిన. ఇక జోరుగా ఇస్త్రీ గిట్ట చేసేటాకలకి వేడైందేమో, కడుపుకు ఇస్త్రీ పెట్టేదాకి దేనికి అవుతుందేమో అని ఇక ఇట్లనే ఉండేటాకలకు పోరలు గుర్తుపట్టి మా బిడ్డ ఏం చేసింది, హాస్పిటల్లో పనిచేస్తుంది. అది చెర్సులో పనిచేస్తే ఆమెకు ఎర్రగడ్డ హాస్పిటల్ ఉన్నదన్నమాట. అందులోకి తీసుకుపోతే అందులో రకరకాల టెస్టులు చేసినాక మళ్ళా నాకు చూసేటాకలకి ఈ రోగం అని తెలిసింది. నాయన తెలిసేటాకలకు దీన్ని ఎట్లా చేయాలి ఆపరేషన్ చేస్తామన్నాను. ఆయన ఆపరేషన్ చేస్తే తట్టుకోదు ఈ మనిషి, చాలా దినాలు బతకదు కూడా, తట్టుకోదు, అంత గలీజ్ అవుతుంది, వద్దని చెప్పి ఆపరేషన్ చేయకుండా ఆపిడు దేవుడు. ఆపినాక ఏమైంది, తర్వాత ఈ డాక్టర్ నాకు తెలిసినందుకు ఈడికి వచ్చినందుకు సుమారుగా తింటున్నా, మంచిగానే ఉంటున్నా. ఒక్కటి అరుగుదల లేదు నాయన, అన్ని విధాలు తింటున్నా. ఒకటి అరుగుదల ఒక్కటి లేదన్నమాట. ఇక డాక్టర్ చెప్తే అన్ని ఇప్పుడు మంచిగా రాసిచ్చాడు, తానే గినికి రాసిచ్చాడు.